1, 2, 2, 3, 3, 3 అండ్ సో 7, 7, 7 అలాగా 7 సార్లు యొక్క సగటు కనుక్కోండి అన్నాడు. దీనిని తీసుకున్నట్లయితే 1, 2, 3, 3 అండ్ సో 7, 7, 7, 7, 7 యొక్క సగటు అంటే ఇప్పుడు 1ని 1 స్క్వేర్ గా రాసుకోండి. 2 కలిపితే ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే దీన్ని 2 స్క్వేర్ గా రాసుకోండి. ఇప్పుడు 3 కలిపితే 9 అవుతుంది. అంటే 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు 7 అనేది 7 సార్లు ఉంది. అంటే కలిపితే 49 అవుతుంది. అంటే 7 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనకి వీటి యొక్క సగటు అనేది కనుక్కోవాలండి. వీటి యొక్క సగటు కనుక్కోవాలంటే షార్ట్ కట్ లో ఫార్ములా ఏంటంటే 2n + 1/3. ఇప్పుడు n అంటే 7 గా తీసుకోండి. 2 × 7 + 1/3. 2 ఏళ్ళ 14, 1 15. 15/3 3 1 3 5. ఇది మనకి డైరెక్ట్ ఆన్సర్ అమ్మ షార్ట్ కట్ లో. ఇదే మనం ప్రాసెస్ లో చూసినట్లయితే చూడండి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో n స్క్వేర్. ఇది మొదటి 7 సంఖ్యల వర్గాలు. అంటే దీని యొక్క సగటు చూసినట్లయితే అప్పుడు మొదటి 7 సంఖ్యల వర్గాలకి ఫార్ములా ఏంటమ్మా? n × n + 1 × 2n + 1/6 బై సగటు అన్నాడు. సగటు అంటే ఈ 7 సంఖ్యలు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 7 సంఖ్యలు ఉన్నాయి. 7 సంఖ్యలు మొత్తం ఎంత? n × n + 1/2 అమ్మ. ఇప్పుడు ఈ n + 1/2 ఈ n × n + 1/కి క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 3 ఏం మిగిలింది? 2n + 1/3 మిగిలింది. ఇప్పుడు ఈ ఫార్ములాలోనే దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. కాబట్టి ఈ విధంగా చేయాలమ్మా.